హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు అయితే మేము వంటలకి వెళ్తున్నాం. ముగ్గు పెట్టేసిన అన్నీ ఇక మా మిక్సీ కాస్త ఖరాబ్ అయితే మా బావతో కాసేపు గొడవపడ్డా. మిక్సీ తీసుకురా బావ అంటే, ఎందుకు ఊకే డాడీ సతాయిస్తావని ఇక నా బిడ్డనే దంచుతుంది. దెబ్బ మీద దెబ్బ, నా మీద కోపం వాళ్ళ మొత్తం దంచుతుంది. చూడండి, వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీ లేని లోటు బాగా తీరుస్తుంది నా బిడ్డ. బాగా తీరుస్తుంది. ఇక బాగా అల్లం దంచేసింది నా బిడ్డ. ఇక ఈమె నాకు 15 ఇయర్స్కి పుట్టింది మా బేబీ. ఇక ఈమె 10th క్లాస్ చదువుతుంది ఫ్రెండ్స్. ఇక మన అల్లం దంచి ఇచ్చేసింది నాకు. నేను మా బావ మార్నింగ్ 2 kgs బోటి తీసుకొచ్చిండు. ఆల్రెడీ మా బావ తీసుకొచ్చేలోపు నేను పూరి చేసేసిన ఫ్రెండ్స్. బోటి ఫ్రై చేసిన కూడా ఆల్రెడీ. ఇక మా మమ్మీ మా నాన్న వస్తారని గబగబగా వంట చేసేసిన. ఇక మా మమ్మీ వచ్చింది. నా బిడ్డకైతే ఎక్కడలేని సంతోషం చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మమ్మ వచ్చిందని మా తమ్ముడు వస్తూ 2 బాటిల్స్ వైట్ మిల్క్ అయితే తీసుకొచ్చిండు. నా పెద్ద కొడుక్కి నా బిడ్డకైతే వాళ్ళ అమ్మమ్మ వస్తుందని చాలా సంతోషం. ఇక మా తాతయ్య మా నాన్న అందరు వచ్చారు ఫ్రెండ్స్. ఇక నేనైతే అందరికీ రాగానే టిఫిన్లు పెట్టేసిన. మార్నింగ్ 9:30 అయింది. ఆకలి అవుతుంది కదా ఫ్రెండ్స్. మేము వంటలకి వెళ్తాం కానీ 4:35కి వెళ్తాము. అప్పటి వరకు ఆగలేం కదా ఎవరు. ఇంటి దగ్గర టిఫిన్ తినేసి వెళ్తేనే మళ్ళీ అక్కడ సాయంత్రం వరకు ఆగలుగుతాం అనేసి ఇంక అందరం అయితే టిఫిన్లు తినేస్తున్నాం ఫ్రెండ్స్. టిఫిన్లు తినేసి బగారా రైస్ చేయాలి, మటన్ వండాలి. మళ్ళీ ఇంకా ఏంటంటే పసుపు వేసి అన్నం వండుకుంటాం మేము. అది కూడా వండుకోవాలి కదా. కొంచెం మన కడుపులో ఆసర పడితే కాలు రెక్కలకు బలం వస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లా అనేసి కడుపులో ఆసర అయితే పడేస్తున్నాం అందరం కలిసి. పడేసిన తర్వాత పిల్లలకి అందరికీ స్నానాలు చేపియాలి. నా బిడ్డని రెడీ చేయాలా. ఇక అందరం రెడీ అయ్యేసి అక్కడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళందరినీ పరిచయం చేస్తా ఫ్రెండ్స్. నేను మా కులపోళ్ళందరినీ పరిచయం చేస్తా. నా ఏజ్ వాళ్ళు కూడా నాకు అత్తయ్యలు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ పరిచయం చేస్తా మీకు. ఇక మా చిన్నోడు అయితే టిఫిన్ తినలేదు, వాడికి నచ్చలేదు. మా పెద్దోడు తిన్నాడు. ఇక అందరికి పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. పెట్టేసినాక ఇక వంట చేయాలి. మోదుగాకులు అయితే బయటికి పోయి తెంపుకొచ్చినాం ఫ్రెండ్స్. అక్కడ మాకు దొనబండ మీద మోదుగాకులు దొరకవు. మోదుగాకులు అన్నీ తెంపుకొచ్చి ఇక వీళ్ళు విస్తరాకులు కుడుతున్నారు. విస్తరాకులు కుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కువ టైం ఉండదు కదా ఫ్రెండ్స్. ముందే వానమబ్బి చేసింది. అన్ని వంటలు చేసేసిన, సర్దుకున్న, గుళ్ళలు అయితే సర్దేసుకున్నా. ఇక గుళ్ళు ఎత్తుకున్నా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎరకలలో అల్లిన బుట్టలు ఉండేది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారు? ఇప్పుడు మనకు ప్లాస్టిక్ టబ్లే బుట్టలు మనకి ఇప్పుడు అన్నీ అందులో సర్దేసుకున్నాం. మా చెలక కొంచెం దూరం ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ అంత దూరం నడవలేము కదా. అందుకే మాకు ఆటోలో వెళ్తాం. మేము ఎక్కడికి పోయినా ఆటోలో వెళ్తాం. మా పాప ఫ్రాక్ ఉంది కదా ఫ్రెండ్స్, అది మీషోలో తీసుకున్న 550 పడ్డది. ఇక్కడ మా తొరులనైతే చాలా కాస్ట్లీ ఉంటాయి బట్టలు. 1000 పడుతుంది ఇక్కడైతే. అది తీసుకుంటే మా నాన్ననైతే మా చెల్లెది నన్ను ఒక్క ఊరికే ఇచ్చిండు, మా మేనత్తూరికి. ఇక మా నాన్న ఆతృత ఆగట్లే వాళ్ళ బావలందరిని చూడాలని. అప్పుడే ఆటో ఎక్కేసిండు. ఇక మా చిన్నోడు కూడా ఎక్కిండు. అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి నాకైతే ఆటోలో ప్లేస్ లేక నేను సైడ్కి కూర్చున్నా. ఎందుకంటే అందరు కూర్చున్నారు కదా అనేసి సైడ్కి కూర్చున్నా. వెళ్ళిపోయినాం అక్కడికి. ఇంటి దగ్గర ఇస్తరాకులు కుట్టిండు కదా ఫ్రెండ్స్. మా తాతయ్య కొన్నే కుట్టిండు, అందరికి సరిపోవని మళ్ళీ కుడుతున్నాడు ఫ్రెండ్స్. మా బావ అన్నాడు పేపర్ ప్లేట్లు తీసుకొస్తా తాతయ్య అంటే, వద్దులే నాన్న నేను కుట్టేస్తా అనేసి మా తాతయ్య పేపర్ ప్లేట్స్ కుడుతుండే. ఇక ఈమెనే మా ఆయన వాళ్ళ పెద్ద మమ్మీ. ఇక ఈమె వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళు, మా కులము. ఇక మా చిన్న అత్తయ్యలను చూపెడతాను అన్న కదా ఫ్రెండ్స్. నేను చూపిస్తా ఒక్క నిమిషము. ఇక ఈమె మా చెల్లె వాళ్ళ అత్త, వీళ్ళందరూ. ఇగో ఈమె కూడా, ఇక వీళ్ళే. ఇగో స్మాల్ అత్తలు అని చెప్పిన కదా, ఇక వీళ్ళే మా చిన్న అత్తయ్య వాళ్ళు అందరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇక వీళ్ళంతా మా మరుదుల, మా బావల పిల్లలు వీళ్ళందరూ. ఇక ఈమె మా తోటికోడలు, ఈమె మా చిన్న అత్తయ్య. ఇక అందరం ఇదే ఫ్రెండ్స్. ఇక అందరం ఇక మటన్ కర్రీ చేసినని చెప్పిన కదా, మటన్ కర్రీ, ఇక చికెన్, బగారా రైస్, అదేంటి పసుపేసి అన్నం వండిన ఫ్రెండ్స్. ఒక పసుపేసి అన్నమే అక్కడ వండిన ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ ఇంటి దగ్గరనే చేసిన. పూరికి ఇట్లా అన్నీ చేసేసిన. ఇంకా ఫ్రెండ్స్ అందరము అట్లా దేవునికి వనదేవతకు పెట్టేసి తినేస్తాం ఫ్రెండ్స్. వనదేవతకు అట్లా పెట్టేసి వచ్చిన చుట్టాలకి, వాళ్ళకి, వీళ్ళకు అందరికైతే వాళ్ళకు అందరు ఉన్నామని చెప్పినాం కదా ఫ్రెండ్స్. వాళ్ళకి మేము పెడతాం, మాకు వాళ్ళు పెడతారు ఫ్రెండ్స్. మీరు ఎట్లా వంటలు చేసుకుని ఫ్యామిలీ పార్టీ ఎలా చేసుకున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఇంకా మా అత్తయ్య లేదు కాబట్టి మా అత్తయ్య డ్యూటీ కూడా నేనే చేయాలి. అత్తయ్యలు ఉన్న వాళ్ళైతే ప్రశాంతంగా అత్తయ్య వడ్డిస్తే